శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం 64వ శ్లోకం తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో ఏ విషయం గురించి అయినా తగని రీతిలో ఆలోచిస్తూ ఉంటే కలిగే పరిణామాలను వివరించారు. ఇతర విషయాల గురించి ఆలోచించకుండా పరమాత్మను భక్తిగా పదే పదే ఆలోచించడం వల్ల మనిషి పతనానికి గురి కాకుండా కాపాడుకోవచ్చు అని ఉపదేశించారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఈ 64వ శ్లోకంలో అన్ని రకాలైన బుద్ధి చాంచల్యాలను నివారించుకోవడానికి విధానాన్ని పరమాత్మ స్పష్టంగా ఉపదేశిస్తున్నారు. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యే విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. బుద్ధి చాంచల్యానికి రాగద్వేషాలు ఒక విషయాన్ని, అది మనిషిని కానీ లేక వస్తువును కానీ మనము రాగద్వేషాలతో ఒక రకమైన కోరిక మమకారంతోనో లేక ద్వేషంతోనో చూస్తాము. ఏదైనా ఒక వస్తువును కానీ దేనినేసి మనం అలా చూస్తాం. అలా కాకుండా రాగద్వేష వియుక్తై, రాగద్వేషరహితములై, ఏ రకమైన రాగము అనురాగము మమకారము లేకుండా, ఏ రకమైన ద్వేషము అయిష్టము లేకుండా, విషయాన్ ఇంద్రియై చరన్, ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను రాగద్వేషము లేని భావనతో విషయములను ఇంద్రియముల ద్వారా గ్రహించటం అంటే వస్తువులను ఉన్నది ఉన్నట్లుగా చూడటం. ఎటువంటి కోరిక ద్వేషము లేకుండా వస్తువును ఉన్నది ఉన్నట్లుగా చూడటం. మనం ఇంద్రియాలకు అలవాటు చేసుకుంటే ఆత్మవశ్యై, అప్పుడు ఇంద్రియములు మన అధీనములో మన వశములో ఉంటాయి. అలా ఉండాలంటే విధేయాత్మ, అంతఃకరణమును అదుపులో ఉంచుకోవాలి. మన మనస్సును అదుపులో ఉంచుకోవాలి. మన మనస్సును బుద్ధిని అదుపులో ఉంచుకోగలిగితే ఈ రాగద్వేషాలు రావు. రాగద్వేషాలు రాకపోతే ఇంద్రియాలు ఏ విషయాన్ని గ్రహించినా బుద్ధి చాంచల్యం కలుగదు. అప్పుడు ప్రసాదమధిగచ్చతి, అంతఃకరణము ప్రసన్నతను పొందును. మనస్సు బుద్ధి ప్రసన్నంగా ఉంటుంది. బుద్ధి చాంచల్యముగా, బుద్ధి స్థిరముగా లేకపోతే మనిషి అనేక రకాలైన దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు. ఏ వస్తువు మీద కూడా రాగద్వేషాలు లేకుండా ఉంటే బుద్ధి ప్రశాంతముగా ఉంటుంది అని ఉపదేశిస్తున్నారు పరమాత్మ. రాగము అంటే మమకార అనుబంధం, ద్వేషము అంటే ప్రతికూల అనుబంధం. రాగద్వేషాలు రెండు ఒకే నాణానికి రెండు వైపులు. రెండింటిలోనూ కూడా అనుబంధం ఏర్పడుతుంది. మమకారంలో ఎలా అయితే అనుబంధం పదే పదే గుర్తుకు వస్తుందో, ద్వేషంలో కూడా ఆ ద్వేషించే విషయం పదే పదే గుర్తుకు వస్తుంటుంది. రెండూ కూడా మనస్సుపై ఒకే విధమైన ప్రభావం కలుగచేస్తుంది. మనస్సు రాగద్వేషములకు అతీతముగా ఉండి అది భగవద్భక్తిలోనే నిమగ్నమైనప్పుడు ఆ వ్యక్తికి భగవంతుని కృప లభించి అపరిమితమైన దివ్య ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆ యొక్క ఉన్నతమైన ఆనందాన్ని అనుభవించిన తర్వాత మనస్సుకు ఇంద్రియ భోగ వస్తువులను వాడుతున్నా కూడా వాటిపై అనురక్తి ఉండదు. ఈ విధంగా స్థితప్రజ్ఞుడు మనందరిలాగే రుచి చూస్తున్నా, స్పర్శిస్తున్నా, వాసన చూస్తున్నా, వింటున్నా లేదా చూస్తున్నా రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు. అంటే మనస్సు వాటిపై ఆధారపడి అల్లకల్లోలం కాదు. ఇది కేవలం బాహ్య ప్రపంచాన్ని త్యజించడం కాదు, అంతరంగంలో రాగద్వేషాలను త్యజించడం, ప్రశాంతతను పొందడం. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యే విధేయాత్మా
ప్రసాదమధిగచ్చతి. అంతఃకరణమును వశమునందు ఉంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.